ధర్మ మహేష్ ఆ అమ్మాయితో తిరిగాడు, ఈ అమ్మాయితో తిరిగాడు. ఆయనకు అక్కడ ఇక్కడ ఎఫైర్స్ ఉన్నాయి అనేది అందరూ హైలైట్ చేస్తున్నారు. అంతేనా? ఉమ్, ఓకేనా? నాకు ఇటువైపు కూడా ఒకటి వినపడింది. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అని. మరి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేనప్పుడు ఆయనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? ఉమ్, పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యకి భర్తే లోకం, భర్తకు భార్యే లోకం. తను ఏదన్నా తప్పు చేస్తే ఓకే, నిందించు. ఈ అమ్మాయి తప్పు చేస్తే నిందించు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అన్నప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? ఉమ్, ఏంటి? అది దొందు దొందే కదా. ఉమ్. దెన్ నాకు నాకు వినపడింది. మరి నేను ఏమైనా తప్పు విన్నానో తప్పు చూసానో నాకు తెలియదు. నీకు ఒకసారి తెలుసా? అతను మాట్లాడిన ఆడియో ఒకసారి పెట్టమంటారా? విన్నాను. అవన్నీ పెట్టకండి. ఎందుకంటే మీరు పదే పదే ఏం చేస్తున్నారంటే ఆడియోలలో వీళ్ళకి సంబంధించిన ఆడియోస్లో వీడియోస్లో వీళ్ళిద్దరు కాకుండా వేరే వేరే వ్యక్తుల పేర్లు మొహాలు వస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు నువ్వు పెట్టాలనుకున్న ఆడియోలో కూడా ఇంకెవరు అమ్మాయి పేర్లు ఉన్నాయి. వద్దు, అవును. తప్పది. ఉమ్, ఆ, ఎప్పుడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరకు వచ్చిందంటే అతన్ని నమ్మి రావచ్చు అని నేను ఈ భార్యాభర్తల గురించి చెప్పట్లా. బయట ప్రపంచంలో ఈరోజు కోలివింగ్ కల్చర్ కూడా నడుస్తూ ఉంది హైదరాబాద్లో. ఉమ్, ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నా. ఏ పబ్బుల్లోనో లేకపోతే సినిమా షూటింగ్లోనో ఎక్కడో ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్లీగా కలిశారు. అది కాస్త శారీరకంగా సంబంధానికి దారితీసింది అంటే శారీరక సంబంధం అంటే భార్యపై మోసమో భర్తపై మోసమో కాదు. ఉమ్, ఆ టైంలో యాదృచ్ఛికంగా అలా కుదురుతాయి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మీరు బాగా గమనించుకోండి. పర్సన్ మేల్ అయినప్పుడు ఒక ఫీమేల్ వైపే ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రతి మొగాడికి అంతే, ఉమ్, ఆడదానికైనా అంతే. మేల్ వైపు ఆకర్షణ శక్తి ఉంటుంది అంతే. సో మత్తులోనో లేకపోతే ఇంకో దాంతోనో లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ డిప్రెషన్లోనో ఇంకేదైనా ఫ్రెండ్షిప్తోనో వాళ్ళు ఒకరి మీద ఒకరు మరీ ఇంకా అసలు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒకరినొకరు కలవాలి అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు అది ప్లాన్ ప్రకారంగానే ప్రతిదీ జరగదు. ఉమ్. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా జరుగుతాయి.